Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం IBPS క్లర్క్ 2020 స్పెషల్ క్లాసెస్ లోని పార్ట్ 8 వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఈ పార్ట్ 8 వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే ఏవైతే సింప్లిఫికేషన్స్ IBPS క్లర్క్ ప్రిలిమ్స్ 2018 లో అడిగారో అవే క్వశ్చన్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్ లోని మీరు చూసి మీకు ఏ లెవెల్లో వస్తాయని చెప్పేసి మీరు IBPS క్లర్క్ 2020 మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా నిమిషం చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఎవరెవరికైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా గుడ్ న్యూస్, textbook.com వీడు మళ్ళీ మనకి 299 ప్యాక్ మళ్ళీ యాక్టివేట్ చేశాడు, అంటే ఆఫర్ తీసుకొని వచ్చాడు. సో ఎవరెవరైతే ముందు కొనుక్కోలేదో చూడండి, 299 రూపాయలు. ఎవరెవరైతే లాస్ట్ టైం 299 ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి మీరు తీసుకోండి. ఎందుకంటే ఇందులో మీకు 6500 పైన మీకు టెస్ట్ ఇస్తాడనమాట. ఇప్పుడైతే మీకు ఒక్క రోజుకి చూడండి 299 అంటే ఒక్క రోజుకి రూపాయి కూడా కాదు, ఎంత తక్కువకి మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్. వాళ్ళు ఆఫర్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవడం చాలా మంచిది. మీరు ఎందుకంటే మీరు IBPS అవనియండి, SBI అవనియండి, RBI అవనియండి, ఇన్సూరెన్స్ అవనియండి, బ్యాంకింగ్ RRB అవనియండి, RRB అంటే రైల్వే, అండ్ అలాగే SSC అవనియండి, డిఫెన్స్ అవనియండి, అన్నిటి తాలూకు మాక్ టెస్ట్లు ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో మీకు బాగా యూటిలైజ్ అవుతుంది ఫ్రెండ్స్, తీసుకోండి. అర్థమైందా? సో ఈ రోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 8 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఏవైతే సింప్లిఫికేషన్స్ అడిగారో అవే సింప్లిఫికేషన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి, IBPS క్లర్క్ ప్రిలిమ్స్ 2018 లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. అర్థమైందా? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్, ఇది చూడండి మీరు అది అప్రాక్సిమేషన్ సింప్లిఫికేషన్ చూడండి, జస్ట్ ఒకసారి చదవండి అంతే. వాట్ వాల్యూ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని డైరెక్ట్ గా అడిగాడు కాబట్టి ఇది సింప్లిఫికేషన్ అనమాట. అది అప్రాక్సిమేట్లీ అనగానే, లేకపోతే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ఆన్సర్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ అని ఎగ్జాక్ట్ ఆన్సర్ అన్నా సరే అది అప్రాక్సిమేషన్ లోకి వస్తుంది. సో ఇప్పుడు ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే ఎంత, 81 ప్లస్ 34 ఇంటూ 1/5 కింద వేసుకోవచ్చు, ఈక్వల్ టు 39 అనమాట. అర్థందా? సో ఇప్పుడు చూడండి 81 34 ఎంత, 5 అంతేనా, 5 3 8 అంటే 115 ఇంటూ 1/5 అవునా, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39. సో 5తో 5 రేలు 10, 5 3 15. అర్థమైందా? సో 20 అంతేనా, 5 రేలు 10, 5 3 15. సో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39 మైనస్ 23. 39 మైనస్ 23 అంటే ఎంత, 6 1 16 అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, 4 అవుతుంది. అవునా, ఎందుకంటే 4 స్క్వేర్ అంటే 16 కదా, 4 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ వాల్యూ 4 అవుతుంది. సో ఆప్షన్ సి 4 మీరు ఆన్సర్ పెట్టుకోమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఎంత సింపుల్ చూడండి. ఇలాగే మీకు ఈ లెవెల్లోనే మీకు తప్పకుండా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి IBPS క్లర్క్ 2020 ప్రిలిమ్స్ లోని. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, 6 ఇంటూ 16. సో ముందు దీన్ని ఇక్కడ వేసుకుందాం. 6 ఇంటూ 16 ఇంటూ 5 ఈ డివైడెడ్ నేను ఏం చేస్తాను, ఇంటూ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 1/3 అయిపోద్ది. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 96. ఏం చేశాను నేను, డివైడెడ్ ఇంటూ కింద చేసుకుంటే ఆ వాల్యూ ఏది ఉందో దాని పక్కన అది డివైడెడ్ బై అయిపోద్ది అనమాట, 1/డివైడెడ్ బై అయిపోద్ది. సో ఇప్పుడు ఇవన్నీ చూడండి, 3 1లు 3 2 ఇక్కడ పోద్ది. అవునా? సో మిగిలిందంతా 16 5 80, 80 2 160. 160 అంతేనా, 160 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 96. సో ఎక్స్ స్క్వేర్ ఇటువైపు వచ్చేస్తే 96 ఇటువైపు వస్తే ఏమవుతుంది, 160లో నుంచి 96 తీసేయండి. 160లో నుంచి 96 తీసేది అంత 4, 15లో 9 తీస్తే 6, 64 మిగులుతుంది. అంతేనా? 166 నుంచి 96గా తీయలేదు. ఓకే, 4 15 నుంచి 9 తీస్తే 6, 64. సో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ నుంచి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8. ఎందుకంటే 8 స్క్వేర్ కదా 64 అంటే. సో ఆప్షన్ బి 64, ఆప్షన్ బి 8 అనేది మీరు ఆన్సర్ పెట్టుకోవాలి. సో ప్రాబ్లం నెంబర్ 3 చూద్దామా. చూడండి, వాట్ వాల్యూ ఇన్ కమింగ్ ప్లస్ సేమ్ అంటే ఇది కూడా సింప్లిఫికేషన్. ఈ మొత్తం వాల్యూ ఇక్కడ ఉంటుంది అనమాట, రూట్ ఓవర్ అని వేసుకోండి ఇక్కడ. ఓకేనా? సో రూట్ ఓవర్ 124 169 అంటే ఏమవుతుంది, రూట్ ఓవర్ 124 129 169. ఇక్కడ ఏమవుతుంది, 124 169 ఎంత కలిపండి, 169 కలిపండి, 3 1 9 2 293. 293 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. సో రూట్ పవర్ ఏం చేస్తాను, రెండు వైపులా స్క్వేర్ చేసేసుకుంటాను. సో రూట్ పోద్ది, 2కి స్క్వేర్ పోద్ది. అంటే 293 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 324. ఎందుకు వేసుకున్నాను, 18 స్క్వేర్ అంటే 324 అనమాట. అర్థమైందా? సో 324 నుంచి 293 తీసండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 293లో నుంచి 24 తీసండి సరిపోద్ది. ఎందుకంటే 190, ఎందుకంటే మైనస్ 293 కదా, 1 మిగులుతుంది. 12 నుంచి 9 తీస్తే 3 మిగులుతుంది, 31. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 31 అనమాట. అర్థమైందా? సో ఆప్షన్ డి 31 మీరే ఆన్సర్ పెట్టుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్?
ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 28 స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే 28 స్క్వేర్. చూడండి 28 స్క్వేర్ అంటే అంత మీకు ఒకవేళ తెలియదు అంటే ఏం చేస్తారు, మీకు ఇందా మనం డైరెక్ట్గా చేసుకొని ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ అంటే 4, 8 స్క్వేర్ అంటే 64, 2 8 అంతా 16 ఇంటూ 2 అంతా 32. సో 32 ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే 4 8 7 784 మీకు ఎంత అవుతుంది, 28 స్క్వేర్ వస్తుంది అనమాట. ఇది మీకు అర్థం కాలేదంటే ప్లీజ్ మన షార్ట్ కట్ మ్యాథ్లోకి వెళ్ళండి. షార్ట్ కట్ మ్యాథ్స్లో మీరు చూస్తే మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఎలా చేయాలి, అంటే స్క్వేర్ ఎలా చేయాలి, స్క్వేర్ రూట్ ఎలా కట్టాలి, క్యూబ్ ఎలా చేయాలి, క్యూబ్ రూట్ ఎలా కట్టాలని చెప్పేసి. బట్ ఇది మీకు తెలియాలని చెప్పేసి జస్ట్ అంటే ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో తెలియాలని చెప్పేసి స్క్వేర్ ఎలా కట్టాలనేసి జస్ట్ సింపుల్గా చెప్పాను అనమాట. సో 28 స్క్వేర్ మనకి ఎంత తెలిసింది, 784. ఇక్కడ మనం రాసుకుందాం 784 మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ 7 క్యూబ్ అంటే ఎంత, 343. ఇది మీకు ఆల్రెడీ మీకు తెలుసు 7 క్యూబ్ అంటే, ప్లస్ 225. అవునా? సో 300 200 అర్థమైందా, ఎంత 500 ఎక్కడే పోద్ది, ఇక్కడ 200 మిగులుతుంది. అవునా? ఓకే. సో మిగిలిందంతా ఈ ఎక్స్ క్యూబ్ కానీ ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఇటువైపు వస్తుంది ఎంత 284 మైనస్ 43 25 ఎంత 68. అంతేనా? 43 25 అంటే 8 68. సో 68 మైనస్ చేసేయండి. 68 మైనస్ చేస్తే 14 నుంచి ఎంత చేస్తే 6, 7 నుంచి 6 చేస్తే 1 2 216. 216 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అంటే ఎంత 6 అనమాట. 6 క్యూబ్ అంటే ఎంత 216. సో ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ వాల్యూ 6 అయిపోతుంది. సో ఆప్షన్ ఏ 6 మీకు ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? సో ప్రాబ్లం నెంబర్ 5 చూద్దామా. చూడండి ఎంత 298 మైనస్ 13 స్క్వేర్ అంటే ఎంత 169. 2 క్యూబ్ అంటే 8 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 11. సో ఇప్పుడు ఇదంతా వాల్యూ కట్టండి. చూడండి 169 ఎందుకు కలిపేయండి ముందు, అర్థమైందా? సో 169 ఎందుకు కలిపి అంటే 7 1 7 1 177 ఇందులో నుంచి తీసేయండి, మైనస్ చేసేయండి ఎంత 1 2 1 121 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 11 11 11. సో ఎక్స్ ఈక్వల్ టు 11 అనమాట. ఎక్స్ ఈక్వల్ టు 11 ఆన్సర్ మీకు అవుతుంది. ఆప్షన్ నెంబర్ డి అన్నది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది కూడా ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2018 అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 చూద్దాము. 298 మైనస్ 30. సో సారీ మళ్ళీ ఇదే క్వశ్చన్. సో ఇది మళ్ళీ ఆప్షన్ నెంబర్ డి అనేది ఆన్సర్ అవుతుంది, మళ్ళీ అలా పెట్టేశాను. సో ప్రాబ్లం నెంబర్ 7 చూద్దామా. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 300 అంటే పర్సెంటేజ్కి 300కి ఎక్కడే పోతుంది. మీరు డైరెక్ట్ చూడగానే మీరు చేసేది, ఎందుకంటే పర్సెంటేజ్ అంటే 1/100. సో 100కి 0కి పోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే బేసికల్గా మీకు మిగిలిందంతా 3x ప్లస్ 16 ఈక్వల్ టు 81 రూట్ 49 అంటే ప్లస్ 7. అవునా? సో 7 18 అంటే 88 ఇక్కడ ఉంటుంది. 16 ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ 16 అవుతుంది. 16 తీసేస్తే అంత 2 7 72. 3x ఈక్వల్ 72 3 1 3 2 6 3 4 12 అంటే x ఈక్వల్ టు 24 అనమాట ఆన్సర్. సో ఆప్షన్ ఏ x ఈక్వల్ టు 24 ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్. ప్లీజ్ మీరు లైవ్లోని మీరు కమెంట్ పెట్టండి ఆన్సర్ని మీరు కూడా చేసి, అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. 1 మినిట్ ఫ్రెండ్స్. ఏ ప్రాబ్లం, 8th ప్రాబ్లం. సో చూడండి 4/7 21/32 అండ్ 81. సో 4/7 ఇంటూ 21/32 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 12. చూడండి ఇక్కడే మొత్తాన్ని 7 1 7 3 4 1 4 8. అవునా? 3 1 3 4. అవునా? ఇంకా ఏం మిగిలింది, 8 అనేది మిగిలింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 8 4 8 4 1 4 4 8 32 ఇంటూ 8 మిగులుతుంది అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు 8 4 ఎంత 32 2 3 8 16 3 19 1 3 24 1 25 అంటే 25 92 అనమాట. 25 92 ఆన్సర్ ఎక్కడైనా ఉందా? ఎస్ ఆప్షన్ ఏ 25 92 అనేది ఆన్సర్ వచ్చింది. చూసారా, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 9. ఫ్రెండ్స్ కొద్దిగా ఫాస్ట్గానే చేయాలి మీరు, ఎందుకంటే ఇదే లెవెల్లో మీకు ప్రాబ్లమ్స్ అడుగుతారు. మీకు ఫాస్ట్నెస్ అనేది అంటే స్పీడ్ అనేది పికప్ అవుతూ ఉండాలన్నమాట. చూడండి ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2018లో అడిగిన క్వశ్చన్ 50% ఆఫ్ ఎక్స్ అంటే బేసికల్గా 1/2x అని డైరెక్ట్గా వేసుకుంటా. ఓకే. 3 × 40 అంటే 120 ఈక్వల్ టు 220. 120 220 అంటే మైనస్ చేసేది అంత 100 మిగులుతుంది. సో ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, x/2 అంటే x ఈక్వల్ అవుతుంది 200 అనమాట. చూడండి ఎంత సింపుల్. ఆప్షన్ బి 200 ఆన్సర్ మీరు పెట్టుకోవాలన్నమాట. నేను ఏం చేశాను ఫ్రెండ్స్, 50% అంటే 1/2 అని డైరెక్ట్గా రీప్లేస్ చేసుకున్నాను అంతే. ఇందులో చేసింది అది ఒక్కటే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 33 1/3%. మీకు చెప్పాను ఫ్రెండ్స్, మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ కన్వర్షన్ రావాలి, లేదా ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్, అప్పుడే మీకు సింప్లిఫికేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎగ్జామినర్స్కి చాలా చాలా ఇష్టమైన మెథడ్ స్క్వేర్స్ అన్న పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ అన్న, ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్గా మరి బాగా వాళ్ళు ఆలోచించే విధానంలో ప్రిపేర్ అయ్యారా లేదనేది చూస్తారనమాట. సో 33 1/% అంటే 1/3 ఇంటూ ఎక్స్ ఆఫ్ అని పర్సంటేజ్ ఎక్స్ అంతేనా, ప్లస్ 30 to 42. మీరు ఏం చేస్తారు దీన్ని 30 to 42 అంటే మీరు ఏం చేస్తారు 30 లేదా 42 ఇంటూ 30 + 2 అని వేసుకోండి సరిపోద్ది.
లేదా రెండు క్యాల్కులేట్ చేసుకున్నా సరిపోద్ది. మీరు ఇప్పుడు 40 ఇంటూ 3 2 6 3 4 12 120 ప్లస్ 42 అంటే 84. సో 84 కలిపండి ఎంత 4 4 1 1 3 4 4. సో డైరెక్ట్గా 1 3 4 4 వేసుకుంటారు. ఫ్రెండ్స్ ఏం చేసి చూద్దాం, మీరు ఎలాగే చేసుకున్నా పర్లేదు. దీన్ని 42 ఇంటూ 30 ప్లస్ 2 అని చేసుకున్నా పర్లేదు, 32 ఇంటూ 40 ప్లస్ 2 అని వేసుకున్నా పర్వాలేదు, ఎలాగైనా ఒకటే. అర్థమైందా? చూడండి, మీరు కావాలంటే మీరు ఇది ఎలా కూడా చేసుకొని చూడండి. 32 ఇంటూ ఇక్కడ ఒక నిమిషమే చేసి చూద్దాం. 32 ఇంటూ 40 ఇంతే కదా మనం చూసాం. 32 ఇంటూ 40 ప్లస్ 2 అని వేసుకున్నా పర్వాలేదు. సో 4 2 ఎంత 8, 4 3 ఎంత 12, 1280 ప్లస్ 64. 64 కలిపండి ఎంత 4 8 6 14 4 1 1 3 4. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చిందా? మీరు ఎలా చేసుకున్నా పర్లేదు, బట్ ఇది ఈజీగా మీరు చేసుకోవాలన్నమాట. సో ఈక్వల్ టు 35 84. దీన్ని కూడా మీరు ఎలా చేసుకోవచ్చు, 30 ప్లస్ 4 కింద వేసుకో, 30 ప్లస్ 5 కింద వేసుకోవచ్చా? అవునా కదా? సో 30 ప్లస్ 3 4 12 2 1 3 8 24 1 25 అంటే 0 వేసుకుంటారు. 2 5 0 2 ఇంటూ 5 అంటే 10/2 కదా. అంటే బేసికల్గా 2తో డివైడ్ చేసండి 4 2 420 ప్లస్ 420. ఫ్రెండ్స్ ఇలా మీరు ఫాస్ట్గా చేసుకుని నేను ఏం చేశాను 84 ఇక్కడ చూడండి, ఇక్కడ 84 ఇంటూ 5 నేను ఏమేం చేసుకున్నాను 84 డివైడెడ్ బై 2 ఇంటూ 10 అనమాట. ఒక 0 యాడ్ చేశాను అంటే 2తో డివైడ్ చేసి అంటే 42 ఇంటూ 10 కదా, అంటే 420. ఇదే నేను వేసాను అనమాట. సో ఇప్పుడు 420 కలిపండి ఇందులో ఎంత 0 4 9 2 అంటే 2 9 4 0 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది 1/3x ఈజ్ ఈక్వల్ టు 2 9 4 0 1 3 4 4 తీసేయండి ఎంత, ఎందుకంటే మైనస్ అవుతుంది కదా. సో 6 13లో 4 తీస్తే 9 8లో 3 తీస్తే 5 1లో నుంచి 2లో నుంచి 1 తీస్తే 1 1 5 9 6. సో ఎక్స్ వాల్యూ అవుతుంది 1 5 9 6 ఇంటూ 3. సో ఇంటూ చేసి మల్టిప్లై చేసి 3 6 18 1 ఓకే 3 9 21 28 2 3 5 15 1 2 17 1 3 1 3 1 4 అంటే 4788 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ 4788. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిందో. సింపుల్ అని కాదు, ఇది క్యాల్కులేటివ్, బట్ ప్రాబ్లం అయితే సింపులే. మీకేంటి ఇక్కడ ఎక్కువ క్యాల్కులేషన్ చేయవలసి వచ్చింది, ఎందుకంటే ప్రతి దగ్గర 2 డిజిట్స్ ఇచ్చాడు, ప్రతి దగ్గర ఒక దగ్గర నుంచి 2 డిజిట్లు ఒక దగ్గర ఇంటూ. సో మీరు మీ మైండ్ క్యాల్కులేషన్ ఎంత ఫాస్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం అంత ఫాస్ట్గా చేయొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 11కి వెళ్దాం. ఫ్రెండ్స్ ఏంటిది x² ప్లస్ 473 24 43. ఏం చేస్తాను 43 ఇంటూ 20 ప్లస్ 4 అనేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? దీన్ని ఏం చేస్తానంటే 43 ఇంటూ 20 ప్లస్ 4 అనేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా. -66.60% అంటే మీకు చెప్పాను ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజ్, ఫ్రాక్షన్స్ టు కన్వర్షన్ మీకు రావాలి. 66% అంటే ఎంత 33% అంటే 63% అంటే అది మీకు తెలియాలి. అర్థందా? 66% అంటే 2/3 అవునా కదా. 2/3 ఇంటూ 501. సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేసి హోంవర్క్ ఇస్తున్నాను. దీన్ని మీకు కమెంట్ సెక్షన్లోనే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేసిన తర్వాత మీరు నేను లైక్ చేస్తే అండ్ మీరు రాంగ్ చేస్తే మీకు నేను అక్కడ కరెక్ట్ చేస్తాను. ఎవరైతే రైట్ చేస్తే నేను లైక్ చేస్తాను. లైక్ చేసినంటే మీరు కరెక్ట్గా చేసినట్టే. ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళందరూ మీరు మీ విజయాన్ని అందుకునే రాస్తారంటే దారిలో ఉన్నారని అర్థం చేసుకోండి. అర్థమైందా? సో ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.